అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు వచ్చేసి చింతకాని మండలం వందనం విలేజ్లో ఉన్నటువంటి మిరప తోటను చూసేందుకు వచ్చినాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి వేసిన మిరప తోట రైతు ఏ విత్తనం వేసిండో, ఎంత దిగుబడి వస్తుంది, ఇవాళ వచ్చేసి ఫిబ్రవరి 9వ తారీఖు పూర్తి సమాచారం రైతు మాటల్లో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం సార్. పెద్దగా మాట్లాడాలి మీరు. ఓకే సార్. ఇప్పుడు మీరు వేసిన ఈ మిరప తోట ఎన్ని ఎకరాలు వేసారు? ఇది 2 ఎకరాలు వేసాం సార్. 2 ఎకరాలు వేసారు. 2 ఎకరాల్లో ఎన్ని రకాలు వేసారు విత్తనాలు? 2 ఎకరాల్లో 2 రకాలు వేసాం సార్. ఒకటి అగ్ని, 2 రథం అని వేసారు. అయితే ఇప్పుడు మీరు మాట్లాడి చూపించే వెరైటీ అసలు ఏంటిది? ఇది చూసేది రథం సార్. క్రాప్ మంచిగా సెట్ అయింది, పూత పిందె మంచిగా వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు మీ పేరు ఏంది చెప్పండి, పూర్తి సమాచారం. మీ పేరు? అమర్లపూడి వినోద్. ఊరు వచ్చేసి వందనం గ్రామం, చింతకాని మండలం. వందనం గ్రామం, చింతకాని మండలం. ఓకే. మీరు వేసినటువంటి వెరైటీ వచ్చేసి రథం వేసారు. ఈ వెరైటీ అసలు ఎలా ఉంది మీకు? మాకు బెస్ట్గా అనిపించింది సార్. ఇది క్వాలిటీ బాగుంది, కాయగడ జంప్ ఉంది, మంచిగా పెద్దగా ఉంది. ఓకే. క్వాలిటీ ఉంది, తాళ్ళు లేదు, తాళ్ళు తక్కువ ఉందండి. తాళ్ళు శాతం చాలా తక్కువ అంట. ఓకే సార్. ఇప్పుడు మీరు వేసిన ఈ వెరైటీ మీకు కాయ సైజు దగ్గర దూరం ఉందా? దగ్గరగా ఉందా సార్? చాలా దగ్గరగా ఉంది. కాయ సైజు కానీ కలర్ కానీ క్వాలిటీ ఎలా ఉన్నాయి? క్వాలిటీ బాగుంది సార్. అయితే మీరు ఈ మిరప తోటలో బెస్ట్ ఒక 4 ఐటమ్స్ నాకు చెప్పండి, వీడియో లెంత్ కాకుండా. అయితే ఇప్పుడు ఈ వెరైటీ కాపు పడ్డ తర్వాత చెట్టు ఎదుగుతుందా, మధ్యలో ఆగిపోయింది? ఎదుగుదల ఉంది సార్. కాపు పడ్డ ఎదుగుదల వచ్చింది, కాపు ఉంది, విగురు సాపు ఉంది, రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంది, మంచిగా ఉంది. రోగ శక్తి కూడా ఎక్కువ. అయితే మీరు దీనికి పెట్టుబడి సుమారుగా ఎంత పెట్టుంటారు? మ్యాక్సిమం ఎకరానికి వచ్చేసరికి ఒక 80,000 పెట్టుంటా సార్. ఎకరానికి 80,000 ఇప్పుడు వరకు. అయితే ఇప్పుడు ఇది నల్లి గొబ్బ ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా ఎక్కువ అవుతున్నాయి. బెస్ట్. దీనికి ఏమైనా తట్టుకుంటుందా? లేదా? తట్టుకుంది సార్. గొబ్బ వరకు అయితే 100% గ్యారంటీ ఉంది. గొబ్బ వరకు చాలా వరకు కంట్రోల్ ఉంది. గొబ్బ వరకు అయితే చాలా మంది రైతులు ఏమంటారు అంటే, మన మోందా తుఫాన్ ఒకటి వచ్చింది, దసరా దాకా తోటలు చాలా వాటికి దెబ్బతిన్నాయి. అయితే మీ తోట అప్పుడు దెబ్బతిన్నప్పుడు ఇది మళ్ళీ మీకు ఏమైనా తిప్పుకొని నిలబడిందా? అసలు ఎలా ఉంది ఆ తుఫాన్ వచ్చిన ప్రభావం? అయినా తుఫాన్ వచ్చినప్పుడు పొండాకు వచ్చింది సార్. ఒక పొండాకు వచ్చింది. తర్వాతకి దానికి తగ్గట్టు కింద మందులు పెట్టి, బలం పెట్టి పెంచి పై మందులు కొట్టాక తోట రికవర్ అయింది. కవర్ అయ్యి ఇప్పుడు ఈ దశలో ఉంది. అయితే ఇప్పుడు సుమారుగా ఎకరానికి మీకు ఎంత దిగుబడి వస్తుందని అంచనా వేసుకుంటారు? ఇప్పుడు అనుకోవడానికి ప్రస్తుతానికి సార్ 2 ఎకరాల మీద 15 నుంచి 18 ఎకరాలు 18 క్వింటాలకు వచ్చింది అనుకుంటున్నా. ఓకే. ప్రస్తుతానికి రెండింటి కలిపి ఎకరానికి రెండింటి మధ్యలో మాక్సిమం 2 ఎకరాల మీద ఎంత లేదన్నా ఒక 40 నుంచి 50 క్వింటాల వరకు రావచ్చు. 40 నుంచి 50 క్వింటాల వరకు రావచ్చు. ఇప్పుడు ఏరియా కాయ ఇంకా ఏరుతున్నారు సార్. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు మీరు ఇదంతా చూస్తుంటే మళ్ళీ ఫ్లవరింగ్, పూత, పిందె మీద కనబడుతుంది. ఇప్పుడు మొత్తం అసలు ఎంత స్టెప్పులు పడి ఉంది ఈ కాపు? ఇప్పుడు 2 స్టెప్పులు వచ్చింది సార్. ఇంకొక స్టెప్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 9వ తారీఖు కూడా తోట అయితే న్యూజీన్స్ కంపెనీ రథం అయితే ఈ విధంగా ఉంది. మీరు చూడవచ్చు. వందనం విలేజ్లో వేసినటువంటి గోపి రైతు మాటల్లో చెప్పడం జరిగింది. మీకు పంట పూర్తిగా ఈడిపోయేంత వరకు ఈ రథం అనే విత్తనం ఎంత దిగుబడి రావచ్చు? ఎంతవరకు? నేను ఫస్ట్ టైం సార్ వేయడం. ఇది ఫస్ట్ టైం వేసాను. అంటే మీకు ఒక అంచనా కనపడుతుంది. ఇప్పుడు మీకు చూస్తుంటే ఈ తోట మొత్తం మీకు ఇక్కడ అంతా ఫ్లవరింగ్ ఆల్రెడీ 2 స్టెప్పులు పడి ఉంది, 3వ స్టెప్ కూడా పడటానికి సిద్ధంగా ఉంది. ఈ వీటి మీద మీకు సుమారుగా అంచనా వేసుకుంటే మీకు రైతు వారిగా మీకు పంట ఈడిపోయేంత వరకు ఎంత రావచ్చు? ఒక 30 వరకు వచ్చిద్దని అనుకుంటున్నా నేను. 30 వరకు అయితే ఇంత కష్టకాలంలో కూడా 30 క్వింటాలే తగ్గదని అతను మా రైతు గోపి అయితే చెప్తాం జరిగింది. వినోద్ చెప్పడం జరిగింది. మీ నాన్నగారు అమర్లపూడి శ్రీను గారు కూడా రాత్రి చెప్పారు. అయితే ఈ వెరైటీ యొక్క గొప్పతనం ఏంటి అసలు? ఎవరైనా వేసుకోవచ్చా? లేదు, ఎవరైనా వేసుకోవచ్చు సార్. రోగ నిరోధక శక్తి బాగా తట్టుకుంటుంది. ఏ రోగానికైనా తట్టుకుంటుంది. నల్లి బారి నుంచి కూడా అంత స్పీడ్గా ఎఫెక్ట్ కావట్లేదు. అయితే మందుల విషయంలో ఎట్లా కొడతారు? అంటే కాస్ట్లీ మందు కొట్టినా సరిపోద్దా, మామూలు మందు కొట్టినా తిప్పుకుంటుందా? నార్మల్ అంటే మందు మనం వేసే రోగాన్ని బట్టి, మన తోట ఉన్న సిచ్యువేషన్ బట్టి, పొజిషన్ బట్టి మనం ఏది ఎట్లా ఉందని చూసుకొని కొట్టుకోవాలి అంతేగా. అంటే గుబ్బ శాతం అనేది ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? తక్కువ ఉంది సార్. లేదు, గుబ్బ శాతం లేదు. అంటే చెట్టు మొత్తం మీద ఒక 2-3 చెట్లు ఒక 4-5 చెట్లు ఉంటాయి అంతే. ఎక్కువ శాతం నల్లి కూడా కంట్రోల్ అయిపోయింది అంటారు. పూర్తి స్థాయిలో కంట్రోల్ అయింది నల్లి, పూర్తి స్థాయిలో. ఓకే. అయితే మీకు ఎకరానికి అయితే వీడిపోయేంత వరకు 30 క్వింటాలు వస్తుందని మన వినోద్ చెప్పడం జరిగింది. తోట కూడా ఇప్పుడు కూడా మళ్ళీ 3వ స్టెప్ పడి మళ్ళీ కాసేందుకు కూడా మళ్ళీ సిద్ధంగా ఉంది. నాకు తెలిసి ఇది ఉగాది దాకా కూడా కాస్తుంది ఈ తోట. మీకు ఏమనిపిస్తుంది వినోద్ గారు? నాకు తెలిసి ఈ తోట మీరు మందులు కొట్టుకుంటూ స్టెప్ చేస్తే
మళ్ళీ కొంచెం ఆడు కాంప్లెక్స్ వేసుకుంటే ఇది ఉగాది దాకా కూడా మళ్ళీ కాంప్లెక్స్ ఆల్రెడీ మొన్న 28 2 క్యాలిసి 2 యూరియా 2 మళ్ళీ వేసారు. వేసినాం మొన్న రీసెంట్గా వేసినాం, కనపడుతూనే ఉంటుంది కింద చూసినా. అవును. ఇప్పుడు ఈ తోట ఏరిస్తున్నా సార్, ఇప్పుడు సగం అయింది, 1 ఎకరం మందం అయింది, దానికి ఇప్పుడు తడేస్తున్నాం ఈ పూట. ఇప్పుడు ఈ పూట తడేస్తారు. మీరు చూడొచ్చు. అయితే వందనం గ్రామంలో మనం ఈరోజు వచ్చేసి చాలామంది రైతులు వందనం నుంచి చాలామంది విత్తనాలు తీసుకోవడం కూడా జరిగింది. అందరి తోటలు కూడా చాలామంది మ్యాక్సిమం అయితే అందరివి ఉన్నాయి. కొంతమంది ఇక వాతావరణం ఎఫెక్ట్ వల్ల కొంతమంది పోయి ఉండొచ్చు. మ్యాక్సిమం అయితే చాలామంది. మీ ఊర్లో ఎలా ఉన్నాయి అసలు తోటలు? మా ఊర్లో మ్యాక్సిమం అందరే చాలా దెబ్బతిన్నాయి సార్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొద్ది గొప్ప కవర్ అయినాయి, కొన్ని మంది దున్నేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, వాస్తవం. అయితే ఈ విత్తనం అయితే ఎవరైనా వేసుకోదగ్గ విత్తనం.